11th 1 week లో బోర్డ్స్ రాస్తాను. 1 week లో రాస్తావు. ఈ టెన్షన్స్ అన్ని చదువుకోవాలన్నా నీకు మా ఇల్లు ఉంటుందో ఉండదో అనే టెన్షన్స్ ఉన్నాయా? మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లనో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అది వెనకాల అలా తొలుస్తూ ఉంది. అంత సీరియస్గా చదవలేకపోతున్నాను, కానీ ఏదో నాన్న అయితే చదువు మీద దృష్టి పెట్టు, నేను చూసుకుంటాను, ఇదంతా ఇది అది అంటున్నారు. అంటే మీ నాన్న కష్టం కావచ్చు, ఇవన్నీ చూస్తూ నువ్వు ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి. అవునవును, అదే అదే. మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది. అది ఇక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది చాలా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సీఎం గారికి? ఏం చెప్తారు సీఎం గారికి? ఏం చెప్తామండి, ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్. ఇన్ని మంది, నేను ఒకటే కాదు, చాలా మంది ఉన్నారు ఇది ఇలా జరుగుతున్నది. ఇది అన్యాయం అండి, నిజం చెప్తున్నది. ఇది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్. ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే, అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో, అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. అంటే మీకు ఇంత చిన్న వయసులో ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు, ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయనకి చాలా ఉండాలి కదా. ఒక స్టాచ్యూ కోసం ఇది అంతా చేయాలి, ఒక 450 కుటుంబాలను బయట వేయాలన్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అఫ్ కోర్స్ నాట్ కరెక్ట్ అండి. ఇదే స్టాచ్యూకి ఉన్న డబ్బులు వేరే మూసిని ఇంకా క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారనుకో, మా అందరికి బాధ పెట్టకుండా మా అందరినీ కొంచెం సంతోష పెట్టారనుకో, దట్ ఈస్ ఐ థింక్ ఈస్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా. అందరినీ ప్రజల్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడే వస్తాడు, మేము మా ఓటు కూడా వెళ్తుంది అప్పుడు. ఇప్పుడైతే అలా కాదు కదా.